1990 ప్రారంభంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల పేర్లు ప్రేక్షకుల్లో బలంగా వినిపించేవి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు యాంగ్రీ హీరో రాజశేఖర్. అయితే చాలామంది ఇప్పటికీ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, గ్యాంగ్ లీడర్, మగాడు సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు ఎవరు పైచేయి సాధించారు? ఎక్కువ థియేటర్లలో 100 రోజులు ఆడిన సినిమా ఏది? కలెక్షన్స్ పరంగా ఎవరు రికార్డులు సృష్టించారు? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా రాజశేఖర్ నటించిన మగాడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆ సమయంలో రాజశేఖర్ యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. వరుస విజయాలతో ఆయన మార్కెట్ కూడా పెరుగుతోంది. అలాంటి సమయంలో వచ్చిన మగాడు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన తర్వాత బి-సి సెంటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, రాజశేఖర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. అయితే ఆ కాలంలో ఉన్న అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ల సరసన మాత్రం ఈ సినిమా నిలవలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మగాడు తన బడ్జెట్కు మంచి లాభాలు అందించిన విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ గురించి మాట్లాడుకుందాం. 1991 మే 9న విడుదలైన ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ అంచనాలు సృష్టించింది. దర్శకుడు విజయ్ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి స్టైల్, యాక్షన్, ఎమోషన్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాంగ్ లీడర్ అప్పట్లో సుమారు 2.2 కోట్ల డిస్ట్రిబ్యూషన్ విలువతో విడుదలై ఫుల్ రన్లో దాదాపు 12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు పలు చారిత్రాత్మక ట్రేడ్ నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ కాలానికి ఇది తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వసూళ్లలో ఒకటి. ఇక్కడే అసలు రికార్డు మొదలైంది. గ్యాంగ్ లీడర్ 50కి పైగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఏకంగా 162 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. అంతేకాదు, అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఏలూరులో ఒకేసారి 100 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు చిరంజీవి హెలికాప్టర్లో వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే మగాడు సినిమా రాజశేఖర్ కెరియర్లో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. యాక్షన్ హీరోగా ఆయన స్థాయిని మరింత బలోపేతం చేసింది. కానీ గ్యాంగ్ లీడర్ మాత్రం చిరంజీవి కెరియర్లో మరో మెట్టు కాదు, ఒక మైలురాయి అయింది. ఈ సినిమా తర్వాత ఆయన స్టార్డమ్ మరింత పెరిగి తర్వాత వచ్చిన రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్లకు బలమైన పునాది వేసింది. బడ్జెట్తో పోలిస్తే రెండు సినిమాలు కూడా నిర్మాతలకు లాభాలు అందించాయి. అయితే మొత్తం కలెక్షన్స్, 100 రోజుల థియేటర్ల సంఖ్య, రికార్డులు, సాంస్కృతిక ప్రభావం, ప్రేక్షకాదరణ వంటి అంశాల్లో గ్యాంగ్ లీడర్ స్పష్టమైన ఆధికాయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ చిరంజీవి కెరియర్లోని ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. మరి మీ అభిప్రాయమేంటి? గ్యాంగ్ లీడర్ సినిమాలో మీకు బాగా నచ్చిన సీనేది? లేదా మగాడు సినిమాలో రాజశేఖర్ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయమేమిటి? ఈ రెండు సినిమాల్లో మీరు ఎంచుకునే విజేత ఎవరు? కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.